వెల్కమ్ టు ఆల్ వివర్స్. నా పేరు దుర్గా ప్రసాద్. మీరు చూస్తున్నారు డిపి టెక్నికల్ స్టూడియో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు టాపిక్ ఏమిటంటే 1 HP సబ్మెర్సిబుల్ మోటార్ ఇన్స్టాలేషన్ చేయడం ఎలాగో ఈ వీడియోలో కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆల్రెడీ ఇక్కడున్న పాత మోటార్ పూర్తిగా పాడైపోవడంతో దాని స్థానంలో కొత్త మోటార్ బిగించే క్రమంలో ఏ కొత్త పార్ట్స్ ఉపయోగించేమనే విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇక లేటు చేయకుండా వీడియోలోకి వెళదాం. ఇప్పుడు మనం మోటార్ ప్యాక్ని అన్బాక్సింగ్ చేసి దానిలో ఏమేమి ఉన్నాయనేది తెలుసుకుందాం. ఇది V3 మోటార్ పంప్ అండి. అసలు V3 మోటార్ అంటే ఏమిటి, మరియు అదర్ కైండ్స్ ఆఫ్ మోటార్స్ గురించి కూడా ఈ వీడియోలో మీకు తర్వాత చెప్తాను. ఇప్పుడు మనం మోటార్కి ఉన్న ఈ 4 స్టెడ్ నట్లను ఓపెన్ చేసి ఈ సేఫ్టీ గార్డ్ని రిమూవ్ చేద్దాం. ఈ క్యాప్ని రిమూవ్ చేసిన తర్వాత రోటార్ షాఫ్ట్కి ఒక కీ ఉంటుంది, దాన్ని మనం జాగ్రత్త చేయాలి. ఈ కీ మనకి పంపుని మరియు మోటార్ని కనెక్ట్ చేయటానికి ఉపయోగిస్తాం. ఇప్పుడు దీనిని మనం మెకానికల్ కీ అని లేదా చాబీ అని పిలుస్తాం. ఇక్కడ సింబల్స్ కనిపిస్తున్న చోట 2 హోల్స్ ఉన్నాయి. ఈ 2 హోల్స్లో ఉన్న స్క్రూలను ఓపెన్ చేసి ఒక హోల్ ద్వారా వాటర్తో ఫిల్ చేయండి. రెండవ వైపుకి ఫిల్ అయ్యి రెండవ వైపు హోల్లో వస్తూ ఉంటుంది. అలా ఫిల్ చేసిన వాటర్తో ఫిల్ చేసిన తర్వాత ఆ 2 స్క్రూలను బిగించేసి ఆ తర్వాత మోటార్ని పంపుని అసెంబుల్ చేయాలి. ఈ మోటార్ని ఫిట్ చేయడానికి మేము మల్టీ ఫంక్షనల్ రబ్బర్ని మరియు అంగుళం ఇంటూ అంగుళం పాతికి అడాప్టర్ని చూశారు కదా, అడాప్టర్ మరియు షలాకు మరియు ఇన్సులేషన్ టేప్స్ని, టెఫ్లాన్ టేప్స్ని మరియు దారాన్ని ఇక్కడ వినియోగించటం జరిగింది. ఇప్పుడు పంపుకున్న ఆ ఫిల్టర్ని తొలగించి మోటార్ని పంపుని అసెంబుల్ చేద్దాం. అసెంబుల్ చేసిన తర్వాత మళ్ళీ యథావిధిగా ఆ ఫిల్టర్ని ఫిట్ చేయాలి. ఇప్పుడు పంపుకి అడాప్టర్ను బిగించే ముందు అడాప్టర్కి కొంచెం దారాన్ని మరియు చలాకిని అప్లై చేయండి. ఎందుకంటే అక్కడ పంపు దగ్గర వాటర్ లీకేజ్ లేకుండా ఉంటుంది. వీడియోలో చూపుతున్న విధంగా దారాన్ని ఈ విధంగా చుట్టండి. దారం చుట్టిన తర్వాత కొంచెం చలాకును కూడా అప్లై చేయండి.
చలాకిని అప్లై చేసిన తర్వాత ఆ అడాప్టర్ని మోటార్ యొక్క పంప్కి ఫిట్ చేయండి. చూసారు కదా, వీడియోలో చూపుతున్న విధంగా ఈ విధంగా మోటార్ యొక్క పంప్కి అడాప్టర్ను ఫిట్ చేయండి. ఇది V3 మైక్రో కంపెనీ 15 స్టేజీల పంపు కలిగిన సబ్మెర్సిబుల్ మోటార్. ఈ మోటార్ని బోర్వెల్లోకి దించే ముందు ఒక మిస్టేక్ జరిగినట్లుగా చూపించటం జరిగింది. అది ఏమిటనేది మీరు గమనించినట్లయితే ఒక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూశారు కదా, ఏం మిస్టేక్ జరిగిందనేది గమనించినట్లయితే కామెంట్ చేయగలరు. మోటార్ను బోర్వెల్లో వీడియోలో చూపిస్తున్న విధంగా దించుతూ సెక్షన్ పైప్కి కేబుల్ని కలిపి టేపింగ్ చేస్తూ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా టేపింగ్ చేయండి. 2 లేదా 3 మీటర్లకి ఒక టేపింగ్ చేయండి. సెక్షన్ పైప్ని మరియు కేబుల్ వైర్ని కలిపి చూస్తున్నారుగా ఏ విధంగా చేస్తున్నామనేది. ఆ విధంగా టేపింగ్ చేసుకుంటూ బోర్వెల్లోకి మోటార్ని ఇన్స్టాల్ చేస్తున్నాం.
ఇప్పుడు మనం V3 మరియు ఇతర మోటార్ల గురించి మాట్లాడుకుందాం. బోర్వెల్ యొక్క బోర్వెల్ యొక్క పరిమాణం ఆధారంగా, అంటే డయామీటర్ ఆధారంగా మనం మోటార్ని సెలెక్ట్ చేసుకుంటాం. V3 మోటారు అంటే 3 అంగుళాలు పరిమాణం కలిగిన బోర్వెల్ కేసింగ్లోకి అమర్చబడే మోటార్ని V3 మోటారు అంటాం. దీనిని మనం చిన్న నీటి అవసరాలకు, తక్కువ నీటి అవసరాలకు ఉపయోగిస్తాము. V4 మోటార్ 4 అంగుళాలు వ్యాసం కలిగిన బోర్వెల్లో అమర్చబడే మోటార్ని V4 మోటార్ అంటాం. దీనిని మనం చిన్న నీటి వ్యవసాయ అవసరాలకు ఉపయోగిస్తాం. V5 మోటార్ 5 అంగుళాలు డయామీటర్ కలిగిన కేసింగ్ కలిగిన బోర్వెల్లో ఉపయోగించబడే మోటార్ని V5 మోటార్ అంటాం. V6 మోటార్ 6 అంగుళాలు డయామీటర్ కేసింగ్ కలిగిన బోర్వెల్లో అమర్చబడే మోటార్ని V6 మోటార్ అంటాం. V8 మోటార్ అంటే 8 అంగుళాలు కేసింగ్ వ్యాసం కలిగిన బోర్వెల్లో అమర్చబడే మోటార్ని V8 మోటార్ అంటాము. V3, V4, V5, V6, V8 అంటే మోటార్ యొక్క సైజులని మీకు అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మేకింగ్లోని కొన్ని పార్ట్లు సరిగా రాకపోవడం వలన మీకు పూర్తిగా చూపించలేకపోతున్నాను. ఈ వీడియో ఎంతో కొంత మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.